హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనే దానిపైన ఏపీ టెట్ అండ్ డిఎస్సికి రెండింటికి ఉపయోగపడేటటువంటి మాక్ టెస్ట్ని ఈ వీడియోలో మనం చూడబోతా ఉన్నాం. ఇందులో టోటల్ 50 క్వశ్చన్స్ని మనం ఈరోజు ఆన్సర్ చేయబోతా ఉన్నాం. దీని డిస్క్రిప్షన్ అనేది అంటే ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి అనేది ఎక్స్క్లూజివ్ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చడానికి ఇబ్బంది పడుతూ ఉంటే, తెలియకపోతే ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. Okay, so I'm not going to explain the rules here and only the examples. I mean mock test like exercise we will do. First question, choose the correct passive form of this sentence. The teacher explains the lesson. The teacher explains the lesson అనేటువంటి ఈ సెంటెన్స్ కి పాసివ్ వాయిస్ కనుక్కోండి అని అంటా ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీ సెంటెన్సెస్ ఇచ్చాడు, ఇలాగే ఇస్తాడు మీకు. ఈ ఇక ఉన్న సెంటెన్స్ లో నుంచి ఈ సెంటెన్స్ కి పాసివ్ వాయిస్ ఏది సూట్ అవుతుంది అనేది చూసుకోవాలి. అండ్ మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి పాసివ్ వాయిస్ ఆన్సర్ చేసేటప్పుడు. ఫస్ట్ థింగ్, మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్ టెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయండి. ఓకే, అండ్ సెకండ్ థింగ్, ఐడెంటిఫై సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఈ మూడింటిని మీరు ఇచ్చిన సెంటెన్స్లో ఐడెంటిఫై చేయాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. అది ఒక వస్తువు అవ్వచ్చు లేదా ఒక పర్సన్ కూడా అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వర్బ్ అనమాట. అండ్ ఆ రిసీవర్ ఉంటారు కదా, మన ప్యాసివ్ వాయిస్లో కంపల్సరీగా రిసీవర్ ఉంటారండి. రిసీవర్ ఉంటేనే మనకి ప్యాసివ్ వాయిస్ అనేది పాసిబుల్ అవుతుంది. రిసీవర్ లేకపోతే పాసిబుల్ కాదనమాట ప్యాసివ్ వాయిస్కి. సో కాబట్టి ఆ రిసీవర్ని కూడా ఐడెంటిఫై చేయాలి. ఓకే, దాన్ని ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ని, వర్బ్ని, ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్, ఐడెంటిఫై ద టెన్స్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై దీస్ 3 పార్ట్స్. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ వన్, ఇప్పుడు చూడండి, ద టీచర్ అనేది డూయర్, ఇక్కడ చేసే పని. ఇది అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ ఏం చేస్తున్నారు టీచర్ అనేవాడు? ఎక్స్ప్లెయిన్స్, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇది వర్బ్. అండ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? ఇది ఆబ్జెక్ట్, ద లెసన్, ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఉన్నదాన్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి. ఆబ్జెక్ట్ ఏముంది? ద లెసన్, అంటే ఇది సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ మనం ఈ టెన్స్ని ఐడెంటిఫై చేసాం కదా, ఆ టెన్స్ని ఐడెంటిఫై చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి బీ ఫార్మ్స్ కావాలి. ఇప్పుడు టెన్స్ ఐడెంటిఫికేషన్ ఎలా? వర్బ్ని బట్టి టెన్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ వర్బ్ ఏంటి? వర్బ్ ఎక్స్ప్లెయిన్స్ అని ఉంది. ఎక్స్ప్లెయిన్స్ అంటే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తున్నాయంటే అది ప్రజెంట్ టెన్స్ అని అర్థం. ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని అర్థం. ఎక్స్ప్లెయిన్ అని అంటలేదు, ఎక్స్ప్లెయిన్స్ అంటా ఉన్నాడు. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి సబ్జెక్ట్. ఇప్పుడు ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి మీకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో బీ ఫార్మ్స్ ఉంటాయి. బీ ఫార్మ్స్ ఏంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో బీ ఫార్మ్స్ ఈజ్, యామ్ అండ్ ఆర్. ఓకే, ఈ మూడు కూడా ప్యాసివ్ వాయిస్ కావాల్సినటువంటి బీ ఫార్మ్స్ ఫర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, ప్రజెంట్ టెన్స్లో మూడు ఉపయోగపడతాయి మనకి. ఇప్పుడు మన ఒక ఆబ్జెక్ట్ తెచ్చుకున్నాం సబ్జెక్ట్ ప్లేస్లోకి. ఆబ్జెక్ట్ ఏంటి? ద లెసన్ అనేది. ఈ లెసన్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లో రాసిన తర్వాత ఇప్పుడు ఈ ఐడెంటిఫై చేసిన టెన్స్ ప్రకారం మనం బీ ఫార్మ్ తీసుకోవాలి. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని ఐడెంటిఫై చేసాం. ప్రజెంట్ టెన్స్ అంటే మనకి ఈ మూడు బీ ఫార్మ్స్ ఉపయోగపడతాయి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనం రాసే సెంటెన్స్లో దాని యొక్క నంబర్ చూడండి, సింగులరా ప్లూరలా? ప్లూరల్ అయితే ఆర్ తీసుకోండి, సింగులర్ అయితే ఈజ్ తీసుకోండి. ఒకవేళ ఐ అనే సబ్జెక్ట్ కనుక వస్తుంటే యామ్ తీసుకోండి. ఇప్పుడు ద లెసన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళింది. ఇప్పుడు ద లెసన్ అనేది సింగులరే కదా, అంటే ఈజ్ అనేది మీ బీ ఫార్మ్ అవుతుంది. ద లెసన్ ఈజ్.
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అనేది వర్బ్. తర్వాత చేయాల్సింది ఏంటి, వర్బ్ని థర్డ్ ఫామ్లో రాయాలండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కూడా వర్బ్ అనేది థర్డ్ ఫామ్లోనే ఉంటుంది, V3లోనే ఉంటుంది. ఓకే, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది అనమాట. అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఖచ్చితమైన రూల్. ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్ ఉండాలి, తర్వాత V3 అంటే వర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. అలా ఉంటేనే అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ అనేది వర్బ్గా తీసుకున్నాం. ఈ వర్బ్ని V3లో రాస్తే ఎక్స్ప్లెయిన్డ్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చింది, ద లెసన్ ఈజ్ సబ్జెక్ట్, ఈజ్ ద బీ ఫామ్, ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఎక్స్ప్లెయిన్డ్ V3, ద లెసన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్. నెక్స్ట్ మనం సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్లోకి తీసుకువెళ్ళాలన్నమాట. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, ద టీచర్. మరి ఈ టీచర్ చేత ఎక్స్ప్లెయిన్ చేయబడింది అని అంటే, చేత అని చెప్పడానికి మనం ఏం రాస్తాం, బై అనేటటువంటి ఒక ప్రిపోజిషన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి అది ఎక్కడుంది, ద లెసన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద టీచర్. ఓకే, సో ఇది మీ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ స్టెప్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ప్యాసివ్ వాయిస్ అనేది చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. అవి మీకు ఒకసారి రివైజ్ చేయడానికి ఇన్ని చెప్పాను. రైట్, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఆఫ్ దే ఆర్ బిల్డింగ్ ఎ న్యూ బ్రిడ్జ్. ఓకే, దే ఆర్ బిల్డింగ్ ఎ న్యూ బ్రిడ్జ్. ఫస్ట్ మనం టెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఆర్ బిల్డింగ్ అనేది ఏంటంటే, ఆర్ బిల్డింగ్ అనేది మనం ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఆర్ బిల్డింగ్ అంటే మనకి కంటిన్యూస్ టెన్స్లో ఉందన్నమాట. కంటిన్యూస్ టెన్స్ ఏ టెన్స్, ఆర్ ప్లస్ V4 ఉంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ఇది టెన్స్ ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయండి. సబ్జెక్ట్ ఈస్ దే అండ్ వర్బ్ ఈజ్ బిల్డింగ్ అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎ న్యూ బ్రిడ్జ్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకొచ్చేయండి, ఎ న్యూ బ్రిడ్జ్ అవుతుంది. ఆర్ బిల్డింగ్ అన్నాడు, ఆర్ బిల్డింగ్ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా. ఆల్రెడీ మనకు ఒక బీ ఫామ్ కనుక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్లో ఒక బీ ఫామ్ ఆల్రెడీ ఉంటే దానికి తోడు మనం ప్యాసివ్ బీ ఫామ్ను కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు ఇప్పుడు చూసుకోండి, సబ్జెక్ట్ని ఫస్ట్ తీసుకురండి, తర్వాత మీరు రాయొచ్చు. ఏ న్యూ బ్రిడ్జ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, అవునా కదా. ఏ న్యూ బ్రిడ్జ్ అనేది సబ్జెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఆర్ బిల్డింగ్ అనేది వర్బ్ కదా. ఇక్కడ ఆర్ బిల్డింగ్ అనేది వర్బ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు ఆర్ని ఒకసారి పక్కన పెట్టండి, బిల్డింగ్ అనే వర్బ్ని చూడండి. ఓకే, ఇప్పుడు మనకి బిల్డ్ అనేది V1 అనమాట. బిల్డ్ అనేది V1 అవుతుంది, బిల్ట్ అనేది V2 అవుతుంది, బిల్ట్ అనేది కూడా V3 అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ని V3లో రాయాలి. చెప్పాం కదా, ప్యాసివ్ V3 ఫామ్లోనే ఉండాలి ప్యాసివ్ వాయిస్ వర్బ్ అనేది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఆర్ అనే దాన్ని మనం తీసుకోకూడదా, మార్చాలా అనేది ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు ఏ న్యూ బ్రిడ్జ్ అని సబ్జెక్ట్ తీసుకున్నాం కదా. ఆ న్యూ బ్రిడ్జ్ అని సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ న్యూ బ్రిడ్జ్ అనేది మీకు సింగులర్ అవుతుందా, ప్లూరల్ అవుతుందా, సింగులర్ అవుతుంది. అలాంటప్పుడు మనకి ఆర్ అనేది మ్యాచ్ కాదు కదా. అక్కడ సబ్జెక్ట్ మారినప్పుడు బీ ఫామ్ కూడా మారాలి. అంటే ఇప్పుడు ఏ న్యూ బ్రిడ్జ్ అనేది సింగులర్ కదా, కాబట్టి ఈజ్ అనేది తీసుకోవాలి ఆర్ ప్లేస్లో. న్యూ బ్రిడ్జ్ ఈజ్. రైట్, ఇది కంటిన్యూస్ టెన్స్ అన్నాం కదా. కంటిన్యూస్ టెన్స్కి బీ ఫామ్ ఏంటి, కంటిన్యూస్ టెన్స్కి బీ ఫామ్ ఏ కంటిన్యూస్ అయినా మనకి బీయింగ్ అనేది బీ ఫామ్గా ఉపయోగపడుతుంది. ఇది ఈజ్ ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్. ఓకే, అండ్ ఇన్ కేస్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉంటే బీయింగ్ అనేది కూడా యాడ్ అవ్వాలి దాంతోపాటు. ఓకే, సో ఈజ్ ప్లస్ బీయింగ్ అనేది రాసాం. రైట్, ఎ న్యూ బ్రిడ్జ్ ఈస్ బీయింగ్. ఇప్పుడు నెక్స్ట్ వర్బ్ రాయాలి. ఓకే, రౌట్. వర్బ్ అనేది ఏ ఫామ్లో రాయాలి, V3లో రాయాలి. అంటే బిల్ట్ అనమాట. అంటే మీకు ఇది మ్యాచ్ అవుతుంది చూడండి. ఓకే, బి అనేది ఆప్షన్. ఏ న్యూ బ్రిడ్జ్ ఈస్ బీయింగ్ బిల్డ్. అయితే మరి ఇక్కడ ఇది తీసుకెళ్ళి ఇక్కడ రాయాలి కదా అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళకపోయినా మీనింగ్ వస్తుంది అనుకోండి, దాన్ని మనం స్కిప్ చేసేయచ్చు అండర్స్టాండబుల్గా ఉన్నప్పుడు. ఇప్పుడు లేదు మనం రాసుకోవాలనుకున్నప్పుడు ఏం రాయేస్తాం,
ఏ న్యూ బ్రిడ్జ్ ఈస్ బీయింగ్ బిల్ట్ బై దెమ్ అని రాసుకుంటాం. ఓకే, బై దెమ్ అని రాసుకుంటాం, అది కంప్లీట్ అవుతుంది. కానీ అండర్స్టాండబుల్గా ఉన్నప్పుడు మనం ఆ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ ప్లేస్లో తీసుకెళ్ళేది ఒమిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అక్కడ మీనింగ్ మిస్ అవునంత వరకు మనం ప్రాబ్లం లేదు. మీనింగ్ రాకపోతే అక్కడ మనం కంపల్సరీగా యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద ప్యాసివ్ ఆఫ్ షీ రోట్ ఏ లెటర్. షీ రోట్ ఏ లెటర్. ఫస్ట్ ఐడెంటిఫై ద టెన్స్. రోట్. రోట్ అనేది ఏంటండి? రోట్ అనేది V2లో ఉంది, అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో ఉంది అంటే మనకు కావాల్సినటువంటి బీ ఫామ్ ఏం తీసుకోవాలి? పాస్ట్లో వజ్ ఆర్ వర్. ఓకే, వజ్ కానీ వర్ కానీ యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఈ వజ్ వర్ తీసుకోవాలి. ఏది తీసుకోవాలి అంటే మనకి నెక్స్ట్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏముంది? ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఈ ఆబ్జెక్ట్ వెళ్ళిపోయి సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తాం కదా, అప్పుడు అది నెక్స్ట్ రాబోయేటటువంటి బీ ఫామ్ని డిసైడ్ చేస్తుంది, అంటే ఏ లెటర్. ఓకే, ఇప్పుడు రోట్ అనేది V2 కాబట్టి వజ్ కానీ వర్ కానీ తీసుకోవాలి. ఏ లెటర్ అనేది సింగులర్ కదా, కాబట్టి వజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఏ లెటర్ వాజ్. నెక్స్ట్ రోట్ అనేది V2, దానికి V3 ఏమవుతుంది? రిటర్న్ అవుతుంది. ఏ లెటర్ వాజ్ రిటర్న్. అండ్ నెక్స్ట్ బై. బై అనేది మనం ప్రిపోజిషన్ కనెక్ట్ చేసుకోవాలి కదా, బై తీసుకున్నాం. అండ్ హర్ అవుతుంది, అంటే ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై హర్. ఇది దీనికి ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఇలా మీకు స్టెప్ బై స్టెప్ చేసుకుంటే పెద్ద సమస్య ఉండదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఆ రూల్స్ మనం ఏం ఫాలో అవ్వాలనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఐడెంటిఫై ద టెన్స్, నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ బీ ఫామ్. ఓకే, అండ్ నెక్స్ట్ చేంజింగ్ ఆఫ్ ద వర్బ్, అంటే వర్బ్ అనేది V3లోకి మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, మనం V2లో ఉంది రోట్ అనేది, కానీ మనం దాన్ని రిటర్న్ అని V3లో రాసాం. అక్కడ బిల్డింగ్ అనేది V4లో ఉంది, మనం దానికి మనకి తీసుకొచ్చేసి V3లో రాసాం. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది V1లో ఉంది, కానీ ఎక్స్ప్లెయిన్డ్ అని V3లో రాసాం. అలా మనకి V3 మార్చుకోవాలని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే వర్బ్ని V3లోకి మార్చాలి, థర్డ్ ఫామ్లోకి. అది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ పాసివ్ ఫార్మ్ ఆఫ్ ద పోలీస్ అరెస్టెడ్ ద థీఫ్ అని. ద పోలీస్ అరెస్టెడ్. అరెస్టెడ్ అంటే ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ ఉంది V2, అంటే పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అండ్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి ద థీఫ్. ద థీఫ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. అండ్ మనకి బీ ఫార్మ్స్ ఏముంటాయి? వజ్ కానీ వర్ కానీ. ద థీఫ్ అనేది సింగులర్ కదా, సో వజ్ తీసుకోండి. ద థీఫ్ వాజ్. అండ్ అరెస్టెడ్ అనేది మీకు ఆల్రెడీ V2లో ఉంది, అది కూడా V3 కూడా అరెస్టెడ్ అవుతుంది, ఎందుకంటే రెగ్యులర్ ఫామ్ అది. ఓకే, ఈడీలు వచ్చినాయి అంటే అది మనకి రెగ్యులర్ వర్బ్స్. V3 కూడా అలాగే ఉంటుంది. ద థీఫ్ వాజ్ అరెస్టెడ్. ఓకే, ఎవరు అరెస్ట్ చేశారు? బై ద పోలీస్. ద థీఫ్ వాజ్ అరెస్టెడ్ బై ద పోలీస్, అలా రాసుకోవచ్చు. అండ్ దే విల్ కంప్లీట్ ద వర్క్ టుమారో. ఓకే, దే అనేది సబ్జెక్ట్, విల్ కంప్లీట్ అనేది వర్బ్, అండ్ ద వర్క్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, అండ్ టైం అనేది మనకి సూటబుల్ ప్లేస్లో అడ్జస్ట్ చేయాలి. అది ఎప్పుడు కూడా ఎండింగ్లోకి వెళ్తుందండి. టైం అనేది ఎండింగ్లోకి వెళ్తుంది, మధ్యలో రాయరు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. టైం మధ్యలో రాయకూడదు, ఎండింగ్లోకి వెళ్ళాలి. రైట్, ఇప్పుడు మనం సబ్జెక్ట్ తీసుకున్నాం, వర్బ్ ఐడెంటిఫై చేస్తాం, అండ్ ఆబ్జెక్ట్ కూడా. అయితే ఇది ఏ టెన్స్ అండి? ఏ టెన్స్లో ఐడెంటిఫై చేయాలి కదా. దే విల్ కంప్లీట్, అండ్ విల్ ప్లస్ కంప్లీట్ అనేది ఏంటంటే ఇది సింపుల్ ఫ్యూచర్ కదా. ఓకే, సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ అంటే మనకి ఈ బి అనేది వస్తుంది. సింపుల్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ టెన్స్లో మనకి బీ ఫామ్ అనేది బి ఉంటుందండి. ఓకే, పాజిటివ్ వర్ అనేది పాస్ట్ టెన్స్లో ఎలా ఉంటుందో, ఈజీ ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఎలా ఉంటుందో, అలాగే మనకి ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి బి అనేది బీ ఫామ్గా ఉంటుంది అనమాట. బి ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బీ ఫామ్ హియర్. ఓకే, సో అంటే మనం ఆల్రెడీ ఉన్నటువంటి బీ ఫామ్ కూడా వాడుకోవాలి, హెల్పింగ్ వర్బ్ని. దాంతోపాటు దీన్ని కూడా వాడాలన్నమాట, అప్పుడే ప్యాసివ్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని తీసుకొచ్చేసరికి సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టేయాలి. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాలంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఇక్కడ ద వర్క్. ద వర్క్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ద వర్క్. రైట్, నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఒక బీ ఫామ్ ఉంది కదా, చూడండి, విల్ కంప్లీట్ అన్నాడు. విల్ అనేది ఇక్కడ మనకు ఉన్నటువంటి బీ ఫామ్. ప్రజెంట్ అంటే యాక్టివ్ వాయిస్ హెల్పింగ్ వర్బ్ అది. ద వర్క్, విల్. విల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వర్బ్ రాసే ముందు మనం ప్యాసివ్ బీ ఫామ్ని యాడ్ చేయాలి. అదే కదా రూల్. బీ ఫామ్ ప్లస్ V3 రావాలి, అది ప్యాసివ్ వర్బ్ కండిషన్ అనమాట.
అయితే ఇప్పుడు విల్ తర్వాత బి రాయాల్సి ఉంటుంది. ద వర్క్ విల్ బి అండ్ కంప్లీట్ అన్నాడు. కంప్లీట్ మనం V3 ఏం రాస్తాం, ఇది కూడా రెగ్యులర్ వర్బే. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. అది కంప్లీటెడ్ అనేది V3గా వస్తుంది. ఓకే, ద వర్క్ విల్ బి కంప్లీటెడ్. ఓకే, ఎప్పుడు కంప్లీట్ చేస్తారన్నట్టు టైం ఉంది కదా అక్కడ, అండ్ టుమారో అనేది చేసుకోవచ్చు, రైట్. అండ్ బై దెమ్ అనేది మనకి అండర్స్టాండబుల్. ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై దెమ్ అని కూడా రాసుకోవచ్చు మనకి. అయితే బై దెమ్ అనే ఆబ్జెక్ట్ మనకి ఇవ్వలేదు కాబట్టి మనం అక్కడ వరి అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ బై దెమ్ అని అక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక ఉంటే దాన్ని ఆప్షన్స్లో పిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏ ఆప్షన్లోనూ బై దెమ్ అని ఇవ్వలేదు, అంటే ఆ రిసీవర్ని నెగ్లెక్ట్ చేశాడు అనమాట. రిసీవర్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు మనం దాన్ని తప్పు అనుకోవడానికి లేదు. ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ అంటే దే అంటే ఎవరు, వారు. వారు అనేది అండర్స్టాండబుల్, వాళ్ళు పని కంప్లీట్ చేస్తారు సార్ అని అంటాం. వాళ్ళు పని కంప్లీట్ అవుతుంది, రేపటికల్లా పని కంప్లీట్ అవుతుంది లేదా చేయబడుతుంది. వాళ్ళ చేత చేయబడుతుందా వీళ్ళ చేత చేయబడుతుందా అనేది ఇంపార్టెంట్ కాదు, చేయబడుతుంది అనేది ఇంపార్టెంట్. కాబట్టి అది నెగ్లెజిబుల్ అనమాట. అక్కడ డూయర్ అనేది నెగ్లెజిబుల్గా ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇక్కడ ఎలా ఉంది, ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ టుమారో, ఇది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్, choose the correct passive verb. He has finished the project. ఓకే, he has finished the project అంటే ఏ టెన్స్ అనేది has ప్లస్ V3 ఉంది, has ప్లస్ V3 ఉంది, అంటే ఇది పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. మనకి పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే బీ ఫామ్ బీన్ అనేది గుర్తుకు రావాలి. పర్ఫెక్ట్ టెన్స్ అనగానే బీ ఫామ్ బీన్ అని గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఆల్రెడీ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్తో పాటు దీన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లస్లోకి తీసుకురండి. ద ప్రాజెక్ట్ అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చే సెంటెన్స్లో. ద ప్రాజెక్ట్ అని రాసాం. అండ్ నెక్స్ట్ హ్యాస్ ఫినిష్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్పుకున్నాం కదా. హ్యాస్ అనేది మనకు ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్. దీనితో పాటు మనం ఏం చేయాలి, ప్యాసివ్ బీ ఫామ్ కూడా యాడ్ చేయాలి. రైట్, ద ప్రాజెక్ట్ హ్యాస్ అండ్ బీన్ అనేది రాస్తాం, హ్యాస్ బీన్. ఓకే, ఫినిష్డ్ అనేది ఆల్రెడీ V3లో ఉంటుంది. మనకు ఆల్రెడీ హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వచ్చినాయి అంటే నెక్స్ట్ ఉన్నటువంటి వర్బ్ V3లోనే ఉంటుంది. నెక్స్ట్ మనం మార్చాల్సిన పని లేదు. ఫినిష్డ్. ఓకే, ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ బై హీ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, హిమ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇక్కడ. ఓకే, రైట్. ద ప్యాసివ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ సింగింగ్ ఏ సాంగ్. ద స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్, ద స్టూడెంట్స్ ఆర్ సింగింగ్ అనేది వర్బ్ అనమాట. అండ్ ఏ సాంగ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సాంగ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్లోకి ఏ సాంగ్ తీసుకున్నాం. ఆర్ సింగింగ్ అనేది ఏ టెన్స్ అండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, బీయింగ్ గుర్తు రావాలి. కంటిన్యూస్ అనగానే బీయింగ్ గుర్తు రావాలన్నమాట. అంటే ఉన్న హెల్పింగ్తో పాటు బీయింగ్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఏ సాంగ్ అనేది సింగులరే కదా. సాంగ్తో పాటు నెక్స్ట్ తీసుకోవాల్సిన వర్బ్ ఏంటి, ఈజ్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి. ఏ సాంగ్ ఈజ్. అండ్ బీయింగ్ అనేది మనకి హెల్పింగ్ ప్యాసివ్ బీ ఫామ్. ఏ సాంగ్ ఈజ్ బీయింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సింగింగ్ అనేది మనకు వర్బ్. సింగింగ్కి వర్బ్ ఫామ్స్ ఏంటి, సింగ్, సాంగ్, సంగ్. ఇక్కడ సంగ్ రాయాలన్నమాట. అంటే మనకు ఇప్పుడు రాయాల్సింది ఏంటి, ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్. ఓకే, ఎవరు పాడారు, బై ద స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ చేత పాడబడింది. ఒక సాంగ్ అనేది స్టూడెంట్స్ చేత పాడబడింది అని అర్థం వస్తుంది. అంటే బి అనేది ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్ అనమాట. నెక్స్ట్ ప్యాసివ్ ఆఫ్ సమ్మన్ స్టోల్ మై వాలెట్ అనేది. సమ్మన్ స్టోల్ మై వాలెట్ అంటే సమ్మన్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్, అంటే డోయర్ అవుతుంది అన్నమాట. సమ్మన్ అంటే ఎవరో ఒకరు, ఎక్స్ అని తెలుసుకోవాలి, అంటే ఎవరో తెలియనప్పుడు సమ్మన్ అంటే. స్టోల్ అనేది మనకి ఇక్కడ వర్బ్, అంటే V2లో ఉంది. స్టోల్ అనేది V2 ఉంది. అండ్ మై వాలెట్ అనేది అక్కడ ఆబ్జెక్ట్, ఏం దొంగిలించబడింది, వాలెట్ దొంగిలించబడింది. సమ్మన్ స్టోల్ మై వాలెట్. రైట్, ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ని తీసుకురండి. మై వాలెట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది, మై వాలెట్. రైట్, స్టోల్ అనేది వర్బ్ అనేది V2లో ఉంది కదా. V2 అంటే మనకి పాస్ట్ టెన్స్ అంటే వస్ కానీ వర్ కానీ తీసుకోవాలి. అండ్ ఇక్కడ వస్ తీసుకోవాలా వర్ తీసుకోవాలంటే
వాలెట్ అనేది మనకి సింగులర్ అవుతుంది, సో వాస్ తీసుకోవాలి. మై వాలెట్. అండ్ ఇది వాస్ తీసుకున్నాం, వాస్. నెక్స్ట్ స్టోల్ అనేది మనకి V2, దానికి V3 రాస్తే స్టోలెన్ అని రాయాలి. మై వాలెట్ వాస్ స్టోలెన్ అంటే B తీసుకోవచ్చు ఆప్షన్గా. అండ్ సమ్వన్ ఇంపార్టెంట్ కాదు, అది నెగ్లెజిబుల్. ఎవరు దొంగతనం ఎవరు చేస్తారు, దొంగే చేస్తారు, అంటే అది అండర్స్టాండబులే కదా. కాబట్టి మనకి డూయర్ అనేది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. రాయాలి అనుకుంటే మై వాలెట్ వాస్ స్టోలెన్ బై సమ్వన్. ఓకే, అది అలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ దే హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ అంటే ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉంది, వర్బ్ అనేది హ్యాడ్ ప్లస్ V3తో ఉంది. అండ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్లా ఉంది. ఏ పర్ఫెక్ట్ అయినా మనకు కావాల్సింది ఏంటంటే, పర్ఫెక్ట్ అయితే కనుక మనకి బీ ఫామ్ తీసేసుకోవడమే. పర్ఫెక్ట్ అని ఉంది అంటే మనకి బీ ఫామ్, అంటే బీన్ అనేది బీ ఫామ్గా వస్తుంది అనమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, ఈ మూడు కూడా పర్ఫెక్ట్ హెల్పింగ్ వర్బ్స్. ఇవి ఉన్నాయంటే మనకి బీన్ అనేది బీ ఫామ్గా వస్తుంది అనమాట. అది ఇప్పుడు మనం సబ్జెక్ట్ని తీసుకోవాలి కదా. ఇక్కడ ఉన్నట్టు ఆబ్జెక్టే, క్వశ్చన్లో ఉన్న ఆబ్జెక్టే మనకి సబ్జెక్ట్ అవుతుంది, ఆన్సర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్. ద వర్క్ అన్నాడు, ద వర్క్. అయితే మనకి ఆల్రెడీ ఇక్కడ హ్యాడ్ కంప్లీటెడ్ అనేది వర్బ్, కానీ హ్యాడ్కి కంప్లీటెడ్కి మధ్యలో మనం బీన్ అనేది పెట్టాలి. అంటే ప్యాసివ్ బీ ఫామ్ అవ్వాలి కదా, ప్యాసివ్ వర్బ్ అవ్వాలిగా. కాబట్టి హ్యాడ్ బీన్ కంప్లీటెడ్. ఓకే, ద వర్క్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ అని తీసుకోవచ్చు అనమాట. అండ్ బై దెమ్ మీన్స్ నెగ్లెజిబుల్. రైట్. ద డాక్టర్ ఈజ్ ఎగ్జామైనింగ్ ద పేషెంట్. ఓకే, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ని ఫస్ట్ తీసుకొచ్చేసండి. ద పేషెంట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చేసి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ చూడండి, ఈజ్ ఎగ్జామైనింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ అనగానే మన కంటిన్యూస్ అనగానే ఏం గుర్తు రావాలి, బీయింగ్ తీసుకోవాలి. కంటిన్యూస్ అనగానే బీయింగ్ గుర్తు రావాలి. ఓకే, ఆల్రెడీ వన్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా అక్కడ. ఇక్కడ ఈజ్ అని హెల్పింగ్ వర్బ్ ఉంది, దాంతో పాటుగా బీయింగ్ని వాడాలన్నమాట. ఓకే, ద పేషెంట్ అనేది మీకు సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. అండ్ ఈజ్ అనేది మనకి నెక్స్ట్ రాబోయేటువంటి బీ ఫామ్కి వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్ అనమాట. ద పేషెంట్ ఈజ్ బీయింగ్ అని రాయాలి, ఇక్కడ బీయింగ్ కూడా యాడ్ చేసి రాయాల్సి ఉంటుంది. ద పేషెంట్ ఈజ్ బీయింగ్ ఎగ్జామైన్డ్. ఇప్పుడు ఎగ్జామైన్డ్ కదా, ఎగ్జామైనింగ్ అనేది బిఫోర్, అండ్ బిఫోర్కి మనం V3 రాస్తే ఎగ్జామైన్డ్ అవుతుంది. సో ద పేషెంట్ ఈజ్ ఎగ్జామైన్డ్. అండ్ పేషెంట్ని ఎవరు చూస్తారు, డాక్టరే కదా. సో దానికి మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన ఏముంది, అవసరం లేదు. కాబట్టి మనం B తీసుకోవచ్చు అనమాట. అండ్ ఓపెన్ ద డోర్ అన్నాడు. ఓపెన్ ద డోర్ అనేసరికి మనకి అది ఇది ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అవుతుంది అంటే ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది ఇది. ఓకే, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అనగానే మనకి ఆర్డర్స్ కానీ, కమాండ్స్ కానీ, రిక్వెస్ట్ కానీ, సజెషన్స్ కానీ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇంపరేటివ్లో రెండు రకాలుగా రాస్తాం. ఓకే, ఇంపరేటివ్ సెంటెన్స్ని రెండు రకాలుగా రాస్తాం. అదేంటంటే ఒకటి యు ఆర్ అని ఇక్కడ V3 రాస్తాం. అంటే అడ్వైజర్ కానీ, యు ఆర్ అడ్వైజర్ కానీ, లేదా సజెస్టెడ్ కానీ, రిక్వెస్టెడ్ కానీ అని ఈ విధంగా ప్యాసివ్ స్టార్ట్ అవుతుంది. ఒక పద్ధతి ఇది. ఇంకొక పద్ధతి ఏంటంటే లెట్తో సెంటెన్స్ని స్టార్ట్ చేస్తాం. ఇంకొక పద్ధతి లెట్తో స్టార్ట్ చేస్తాం అన్నమాట, ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు లెట్ ఎప్పుడు వాడాలి అండ్ యూఆర్ ఎప్పుడు వాడాలి అంటే, ఒకవేళ మనకి ఇచ్చినటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ కనుక ఉంటే, ఆబ్జెక్ట్ అనేది ఒక రియాక్టివ్ మోడ్లో ఉంటే, ఓకే, అంటే రిసీవింగ్ మోడ్లో ఉంటే అప్పుడు మనం ఆ సెంటెన్స్ని లెట్ వాడాలి. లేదు, ఆబ్జెక్ట్ అనేది స్తబ్దంగా ఉంది, ఆబ్జెక్ట్కి మనకు పనిలో పార్టిసిపేట్ చేయదు, అండ్ మనం చెప్పేది ఏంటంటే ఎదుటి ఉన్న పర్సన్కి మాత్రమే అది అప్లై అవుతుంది. అలాంటప్పుడు మనం యూఆర్ అనేది మాత్రం స్టార్ట్ చేసుకోవాలి. యూఆర్ అని స్టార్ట్ చేసి తర్వాత V3 రాయాల్సి. ఇది ఇంపరేటివ్ మోడల్. ఇది జస్ట్ కొంచెం మైనర్గా కొంచెం నాలెడ్జ్గా ఆలోచించి అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఇంపరేటివ్ అసలు పనే ఉండదు, ఇంపరేటివ్లో చాలా ఈజీగా రాసేయచ్చు. ఇంకా ఎసర్టివ్ ఇంట్రాగేటివ్ కొంచెం ఆలోచించాలి, ఎక్కువ స్టెప్స్. ఇందులో పెద్ద ఆలోచించాల్సిన పని ఏమి ఉండదు, జస్ట్ మైనర్ హెయిర్ లైన్
ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం, చూడండి ఎగ్జాంపుల్లో తెలుసుకోవాలి. ఓపెన్ ద డోర్ అన్నాం. ఇక్కడ ద డోర్ అనేది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ డోర్ అనేది ఓపెన్ ద డోర్ అన్నప్పుడు, క్లోజ్ ద డోర్ అన్నప్పుడు డోర్కి అక్కడ రిసీవ్ ఉంది కదా, డోర్ యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది కదా, అంటే ఇది ఆబ్జెక్ట్ అనేది పనిలో పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ స్తబ్దంగా ఉండట్లేదు. అలాంటప్పుడు మనం దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి? ఇలాంటి సెంటెన్స్ని లెట్తో స్టార్ట్ చేయాలన్నమాట. అంటే దీన్ని తీసుకోవాలి మనం. సో మన ప్యాసివ్ వాయిస్ అనేది లెట్తో స్టార్ట్ చేసి, అండ్ ఇప్పుడు మనకున్న ఆబ్జెక్ట్ మనం ముందు తెలుసుకున్నాం కదా, ఆబ్జెక్ట్ మనం తీసుకోవాలండి. ఆబ్జెక్ట్ ఏంటి? ద డోర్. లెట్ ద డోర్. అండ్ ఇది మనం ఇంకా పని కాలేదు, లెట్ అని వచ్చినప్పుడు మనకు దాన్ని ఫ్యూచర్ కింద కన్సిడర్ చేసుకోవాలి. లెట్ అనే సెంటెన్స్ ఎప్పుడైతే ప్యాసివ్ వాయిస్లో స్టార్ట్ చేస్తున్నామో అక్కడ చెప్పినట్టు పనిని ఫ్యూచర్లో కన్సిడర్ చేసుకోవాలి. ఫ్యూచర్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? బీ ఫామ్ బీ కావాలి కదా, అది బీ రాసుకోవాలి. లెట్ ద డోర్ బీ ఓపెన్డ్ ఇలా రాయాలన్నమాట. ఓపెన్ కాస్త ఓపెన్డ్ అవుతుంది. B3 రాయాలి కదా వర్బ్ని, అలా. అంటే మనం లెట్ అనేది ఎప్పుడు చేస్తాం? మనకున్నటువంటి సెంటెన్స్లో ఆబ్జెక్ట్ కనుక ఆ యొక్క సబ్జెక్ట్ చేసేటటువంటి పనిలో మనకి ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ కనిపించదండి, సబ్జెక్ట్ రాయబడదు. ఓకే, ఇప్పుడు ఓపెన్ ద డోర్ అంటే ఏంటి? యూ ఓపెన్ ద డోర్ అని అర్థం. ఓపెన్ ద డోర్ అంటే యూ ఓపెన్ ద డోర్ అని, అక్కడ యూ అనేది మెన్షన్ చేయదు. ఓకే, ఎందుకనంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా సెకండ్ పర్సన్కే వెళ్తాయి, థర్డ్ పర్సన్స్కి వెళ్ళవు ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఓకే, అండ్ ఇక్కడ ఈ ఓపెన్ ద డోర్ అనేది మనం చేస్తున్నప్పుడు ఆ యొక్క డోర్ అనేది ఆ యొక్క పనిలో పార్టిసిపేట్ చేస్తుంది, అంటే రియాక్ట్ అవుతుంది, రిసీవింగ్ ఉంది యాక్షన్. కాబట్టి అక్కడ ఆ సెంటెన్స్ని, అలాంటి సెంటెన్స్ని లెట్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ సెంటెన్స్ వస్తే చూడండి, ప్లీజ్ హెల్ప్ మీ అన్నది. ప్లీజ్ హెల్ప్ మీ అన్నది. ఇప్పుడు హెల్ప్ మీ అనేది ఆబ్జెక్ట్గా ఉంది, హెల్ప్ అనేది వర్బ్గా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ వర్బ్ని మనం V3గా మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ మీ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఆల్రెడీ, ఏదైతే ఆబ్జెక్ట్ ప్లేస్లో రిసీవింగ్ అనేటటువంటి కనుక ఆబ్జెక్ట్ ఉంటే, అంటే ఆ పనిలో పార్టిసిపేట్ చేసేటటువంటి ఆబ్జెక్ట్ కనుక ఉంటే, ఇప్పుడు హెల్ప్ చేస్తున్నావు ఒక వ్యక్తి, నాకు హెల్ప్ చేస్తున్నావు, నాకు హెల్ప్ చేస్తున్నప్పుడు నేను రిసీవ్ చేసుకుంటున్నాను కదా హెల్ప్ని, అంటే నేను పార్టిసిపేట్ చేస్తున్నాను కదా యాక్టివిటీలో. కాబట్టి మీ అనేది ఇక్కడ మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్గానే తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని లెట్తోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లెట్తో సెంటెన్స్ స్టార్ట్ చేసాం, లెట్ అనేది తీసుకున్నాం, అండ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఆబ్జెక్ట్ ఏంటి? మీ. ఎందుకంటే లెట్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చినా కూడా మీనే ఉండాలి, లెట్ మీ అనేది. ఓకే, లెట్ అయ్యి అనకూడదు, లెట్ మీ అనాలి. ఓకే, లెట్ దే కాదు, లెట్ దెమ్ అనాలి. ఓకే, లెట్ షీ కాదు, లెట్ హర్ అనాలి. ఆబ్జెక్ట్ ఫామ్లోనే ఉండాలి లెట్ రాసినప్పుడు సబ్జెక్ట్ అనేది. ఓకే, లెట్ మీ. అండ్ ఇది మనం లెటర్తో స్టార్ట్ చేస్తున్నాము, మనం బీ ఫామ్ ఏంటిది? బీ ఉండాలి కదా, సో లెట్ మీ బీ. అండ్ నెక్స్ట్ అక్కడ మనం రాసేటటువంటి వర్బ్ V3లో ఉండాలి. అంటే హెల్ప్డ్ అన్నమాట, హెల్ప్డ్. ఓకే, హెల్ప్ కాస్త హెల్ప్డ్ అవుతుంది, అంటే లెట్ మీ బి హెల్ప్డ్ అని ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూస్ ద ప్యాసివ్. కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? కెన్ యూ సాల్వ్ దిస్ ఇంట్రాగేటివ్ అనమాట. ఇది ఇంట్రాగేటివ్ వచ్చినప్పుడు మనం ఇది కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. అండ్ చూడండి ఇక్కడ కెన్ అనేది క్వశ్చన్ వర్డ్, ఇంట్రాగేటివ్ వర్డ్. అది కెన్ మామూలుగా మనం దాంతోనే సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం, అని ప్రాబ్లం లేదు. అండ్ యూ అనేది సబ్జెక్ట్, అండ్ సాల్వ్ అనేది వర్బ్, అండ్ దిస్ ప్రాబ్లం అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఇక్కడ, ఎందుకంటే మనం దీన్ని ఆల్రెడీ ఇంట్రాగేటివ్ ఉంది కాబట్టి ఇంట్రాగేటివ్లోనే రాయాలి సెంటెన్స్, మనం మార్చడానికి లేదు. కాబట్టి కెన్నగానే తీసుకోండి. ఓకే, కెన్ ఉన్న, విల్ ఉన్న, షెల్ ఉన్న, సో అది ఆ యొక్క ఇంట్రాగేటివ్ వర్డ్గానే ఉంటుంది, అది మారదు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మామూలే, ఆబ్జెక్ట్ తీసుకొస్తాం కదా, దిస్ ప్రాబ్లం అనేది ఆబ్జెక్ట్ కదా, ఈ ప్రాబ్లం అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ నుంచి సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురండి. కెన్ దిస్, రైట్, దిస్ ప్రాబ్లం, రైట్. నెక్స్ట్ ఇది కెన్ అనేది మనకి దేన్ని సూచిస్తుంది? ఏ టెన్స్ని సూచిస్తుంది?
మనం ఫ్యూచర్ టెన్స్ అని చూసిస్తుంది కదా కెన్ అనేది. కాబట్టి బీ ఫామ్ ఏం తీసుకోవాలి, బి తీసుకోవాలి. అంటే మోడల్ వర్బ్స్ ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తాయండి. మోడల్ వర్బ్స్ ఎప్పుడైతే ఉంటాయో అది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తాయి. కెన్ అని, షల్ అని, మే అని, విల్ అని ఇలాంటివన్నీ ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తాయి. కాబట్టి మనం ఫ్యూచర్ బీ ఫామ్ బి తీసుకోవాలన్నమాట. ఓకే, కెన్ దిస్ ప్రాబ్లం బి. అండ్ బి తర్వాత బీ ఫామ్ తర్వాత మనం ప్యాసివ్ బీ ఫామ్ రాసిన తర్వాత మనం వర్బ్ రాయాలి కదా. వర్బ్ ఏంటి, సాల్వ్. అంటే సాల్వ్ కాస్త సాల్వ్డ్. అంటే కెన్ దిస్ ప్రాబ్లం బి సాల్వ్డ్. అది ఇది ఏ తీసుకోవచ్చు. అండ్ బై యూ అనేది కూడా రాసుకోవచ్చు. కానీ మనకు రిసీవర్ అనేది అండర్స్టాండబుల్, నెగ్లెజిబుల్ కాబట్టి రిసీవర్ని తీసేసి రాసేదన్నమాట. అది నెక్స్ట్ వీ షుడ్ ఒబే ద రూల్స్ అన్నాడు. వీ షుడ్ ఒబే ద రూల్స్. షుడ్ ఒబే ద రూల్స్ అనేది మనకి ఒక రకమైనటువంటి అసెప్టివ్ సెంటెన్స్లోనే ఉంది, కానీ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లేదా ఆర్డర్ లాగా ఉందన్నమాట. ఓకే, సో తీసుకోండి. ఫస్ట్ మనం రెగ్యులర్గా చేయాల్సింది ఆబ్జెక్ట్ని తీసుకోండి. షుడ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ మనం తీసుకోవాల్సింది ఏంటి, మోడల్స్ ఉంటాయని ఏం చెప్పాను, ఫ్యూచర్లో తీసుకోవాలని చెప్పాను కదా. మోడల్ వర్బే కదా షుడ్ అనేది. సో ఫ్యూచర్ని కన్సిడర్ చేసుకోవాలి. ద రూల్స్ అనేది ఆబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ షుడ్ అనేది తీసుకోవాలి. షుడ్ అనేది తీసుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి కావాల్సింది ఇది ఫ్యూచర్ కాబట్టి బీ ఫామ్ కావాలి. బీ ఫామ్ అంటే బి అనేది తీసుకోవాలి, ఫ్యూచర్ కదా. ద రూల్స్ షుడ్ బి. అండ్ ఇది సబ్జెక్ట్ ఇక్కడ, వర్బ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఓబే. ఓబే అంటే ఇక్కడ ఒబెయిడ్. అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఎక్కడ ఉంది సెంటెన్స్ లో, ద రూల్స్ షుడ్ బి ఒబెయిడ్. ఇది బి ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ దే మస్ట్ ఫినిష్ ద వర్క్. దే మస్ట్ ఫినిష్ ద వర్క్ అంటే దే అనేది సబ్జెక్ట్, మస్ట్ ఫినిష్ అనేది వర్బ్, అండ్ ద వర్క్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని తీసుకోండి, ద వర్క్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ మస్ట్ ఫినిష్ అనేది, అండ్ మస్ట్ అనేది ఇక్కడ మనకి ఆల్రెడీ ఏం చేస్తుంది, ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. షల్ షుడ్, మే మైట్, కెన్ కుడ్, విల్ వుడ్ ఉంది. ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తాయి. కాబట్టి మనం తీసుకోవాల్సింది బి తీసుకోవాలి. అంటే మస్ట్ ప్లస్ బి తీసుకోవాలన్నమాట. ద వర్క్ మస్ట్ బి ఫినిష్డ్. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హూ రోడ్ దిస్ బుక్. హూ రోడ్ దిస్ బుక్ అన్నాడు. ఇప్పుడు మనకి ఇప్పుడు వరకు 1-2 ఇంటరాగేటివ్స్ చూసాం, కానీ అవి మోడల్ వర్బ్స్తో వచ్చినాయి. అక్కడ మనం మోడల్ వర్బ్లో మనకి మోడల్ వర్బ్స్తో ఇంటరాగేటివ్ వచ్చినప్పుడు మనం మార్చలేదు, మోడల్ వర్బ్ని మోడల్ కానీ యూజ్ చేసాం, కెన్ కానీ. ఇక్కడ కానీ ఇక్కడ ఇంటరాగేటివ్ ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాసివ్ అనమాట. అంటే ఇది ఒక వెరైటీ టైప్ ఆఫ్ ఇంటరాగేషన్. అంటే ఇప్పుడు హూ అని గనక మనకి ఎప్పుడైతే ఉంటుందో క్వశ్చన్లో, మనం ప్యాసివ్ వాయిస్ని మనం బై హూమ్ అని స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, ఎప్పుడైనా మనకి హూ అనేది క్వశ్చన్లో కనుక ఉంటే, అంటే యాక్టివ్ వాయిస్లో ఉంటే, మన ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది, బై హూమ్ అని సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక బండ గుర్తుంది. హూ అని ఉంటే కనుక క్వశ్చన్లో బై హూమ్ అని మన ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ అవ్వాలి. ఇందులో ఎక్కడ స్టార్ట్ అయ్యింది, బై హూమ్ ఇక్కడ ఉంది, బై హూమ్ ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్ వస్తుంది, నెక్స్ట్ పద్ధతి మనం ఫాలో అవ్వాల్సింది. ఓకే, సి బై హూమ్ అని ఆల్రెడీ తీసుకున్నాం అనుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, మనం సబ్జెక్ట్ వచ్చేసింది. బై హూమ్ అనగానే ఏంటంటే సబ్జెక్ట్ ఆల్రెడీ అందులోనే ఉంటుంది, ఎవరు చేత అనేది అడుగుతున్నాం కదా. బై హూమ్ అంటే ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు బీ ఫామ్ తీసుకోవాలన్నమాట. బీ ఫామ్ ఏంటి, ఇది రోట్ అనేది వర్బ్. రోట్ అనేది వర్బ్ అంటే ఇది V2లో ఉంది, అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో బీ ఫామ్ ఏంటి, వజ్ కానీ వర్ కానీ రావాలి. వజ్ ఆర్ వర్ అనేవి బీ ఫామ్స్ అనమాట. ఇప్పుడు బై హూమ్ అండ్ నెక్స్ట్ మనకు రావాల్సినటువంటి ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ ఏ నెంబర్లో ఉంది, దిస్ బుక్ అనేది ఆబ్జెక్ట్. అక్కడ ఆ ఆబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ అనేది తీసుకోవాలి. ఓకే, బై హూమ్ వాజ్. ఓకే, అండ్ ఇప్పుడు మన ఆబ్జెక్ట్ తీసుకోవాలి, ద బై హూమ్ వాజ్ దిస్ బుక్. దిస్ బుక్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మనకి వర్బ్ అనేది వెళ్తుంది.
అండ్ రోట్ కాస్త ఏమవుతుంది, రిటర్న్ అవుతుంది. ఓకే, బై హూమ్ వాజ్ దిస్ బుక్ రిటర్న్ అంటే ఏ మ్యాచ్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, అది. సో ఇది కొంచెం మీకు ఇవన్నీ కూడా డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు అన్నీ కూడా నేను డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది దాదాపు 2-3 అవర్స్ క్లాస్ అయిపోతుంది. ఓకే, సో మీరు ఆ రూల్స్ అనేది కావాలి అంటే మాత్రం మీరు ఆ వీడియో చూడండి, అక్కడ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్ ద ప్యాసివ్. డిడ్ షీ క్లీన్ ద రూమ్. ఓకే, ఇది ఒక వేరే అంటే మన డూ ఫామ్తో క్వశ్చన్ రాయడం అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో షీ అనేది సబ్జెక్ట్, క్లీన్ అనేది వర్బ్ అండ్ ద రూమ్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి, టెన్స్ని ఐడెంటిఫై చేయండి. ఇది ఏ టెన్స్లో ఉంది, డిడ్ అనేది ఉంది కాబట్టి మనకి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మనం వాజ్ కానీ వర్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. వాజ్ ఆర్ వర్ తీసుకోవాలి. మనకు రాబోయేటటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే తీసుకోబోయే సబ్జెక్ట్ ద రూమ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి అక్కడ సబ్జెక్ట్ అయిపోతుంది. ఓకే, ద రూమ్ అంటే ఇప్పుడు మనకి ఇది ఇంట్రాగేటివ్లోనే ఉండాలి కాబట్టి ఫస్ట్ ఇంట్రాగేటివ్. డిడ్ అనేది మనకి ప్యాసివ్ వాయిస్లో రాదండి. డిడ్ కానీ డూ కానీ డస్ కానీ ప్యాసివ్ వాయిస్లో వాడం, ఎందుకంటే అది ప్యాసివ్ హెల్పింగ్ వర్బ్ కాదు. ప్యాసివ్ హెల్పింగ్ వర్బ్స్తోనే అంటే డూ ఫార్మ్స్తో ప్యాసివ్ వాయిస్ రాయలేము, దానికి బదులుగా మనం బీ ఫార్మ్స్ తీసుకోవాలి. ఓకే, అంటే వజ్ కానీ వర్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇంట్రాగేటివ్లో రాయాలి కాబట్టి ఫస్ట్ డిడ్ ప్లేస్లో మనం బీ ఫామ్ తీసుకున్నాం. బీ ఫామ్ ఏంటి, ఇక్కడ వజ్ కానీ వర్ కానీ, అంటే ద రూమ్ అనేది సింగులర్ కాబట్టి వజ్ తీసుకోవాలి. ఓకే, సో వాస్, రైట్. నెక్స్ట్ ఏంటిది, ద రూమ్, వాస్ ద రూమ్, రైట్. నెక్స్ట్ ఈ వర్బ్ తీసుకోవాలి. రూమ్ అని ఇక్కడ ఏంటి వర్బ్, క్లీన్ అని ఉంది. క్లీన్ అంటే క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్ అని వస్తుంది. వాస్ ద రూమ్ క్లీన్డ్ అని వస్తుంది, రైట్. అది క్వశ్చన్ మార్క్ అనేది లాస్ట్లో ఉంటుంది. అట్లా ప్యాసివ్ వాయిస్ని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ద ప్యాసివ్ ఆఫ్ ద మేనేజర్ విల్ అనౌన్స్ ద రిజల్ట్స్. ద మేనేజర్ విల్ అనౌన్స్, ద మేనేజర్ విల్ అనౌన్స్ ద రిజల్ట్ అన్నాడు. ఇప్పుడు మేనేజర్ అనేది సబ్జెక్ట్, ద రిజల్ట్స్ అనేది ఆబ్జెక్ట్, విల్ అనౌన్స్ అనేది వర్బ్ అనమాట. ఇప్పుడు ద రిజల్ట్స్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ద రిజల్ట్స్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ విల్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం విల్ని తీసుకోవాలి. ఓకే, విల్తో పాటు మనం బీ ఫామ్ బీని తీసుకోవాలి. ద రిజల్ట్స్ విల్ బీ అండ్ అనౌన్స్ వి, అండ్ అనౌన్స్ V1 అంటే అనౌన్స్డ్ V3 అవుతుంది. ద రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్, దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ ఎవరు అనౌన్స్ చేస్తూ, ద మేనేజర్, బై ద మేనేజర్ అని కూడా రాసుకోవచ్చు. అది షోస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఆఫ్ పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్నాడు, రైట్. పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఏముంది, పీపుల్. సబ్జెక్ట్ పీపుల్, స్పీక్ అనేది మనకి వర్బ్ అవుతుంది, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ అయిపోతుంది, అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్ మనకి ఆబ్జెక్ట్ అంటే లాస్ట్లో సెంటెన్స్ లాస్ట్లో యాడ్ అవుతాయి. అవి మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్గా సబ్జెక్ట్, ఎవరు చేశారు, ఏం చేశారు, రిసీవర్ ఎవరు, ఈ మూడు కావాలి. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ని తీసుకొచ్చేయండి సబ్జెక్ట్ ప్లేస్లోకి, ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. అయితే ఇది ఏ టెన్స్లో ఉంది, పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడతారు అంటే ఇది అన్ని టైమ్స్లోనే అప్లై అవుతుంది కదా, అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందని అర్థం. అన్ని టైమ్స్కి అప్లై అవుతుంది. అంటే పీపుల్ తర్వాత మనకి స్పీక్ అనేది V1 అని ఉంది కాబట్టి మనం ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కన్సిడర్ చేయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ తీసుకోవాలి. ఈజ్, యామ్, ఆర్ ఈ మూడిటి. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది సింగులర్ కదా, సో ఈజ్ తీసుకోవాలి, ఇంగ్లీష్ ఈజ్. ఇప్పుడు నెక్స్ట్ స్పీక్ రాయాలి. స్పీక్ అనే దానికి మనకి V3 ఏంటి, స్పోకెన్ అవుతుంది. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే మనకి ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ద కమిటీ హ్యాస్ అపియర్డ్ ద ప్రపోజల్. ద కమిటీ హ్యాస్
అప్రూవ్డ్ ద ప్రపోజల్ అన్నాడు. అండ్ కమిటీ అనేది సబ్జెక్ట్, యాజ్ అప్రూవ్డ్ అనేది వర్బ్, అండ్ ప్రపోజల్ అనేది ఆబ్జెక్ట్. ద ప్రపోజల్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం బీ ఫామ్ని చూసుకోవాలి. హ్యాజ్ అప్రూవ్డ్ అంటే ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే మనకి బీ ఫామ్ ఏం గుర్తు రావాలి? బీన్ గుర్తు రావాలి. ఓకే, అండ్ ఇప్పుడు హ్యాజ్ ప్లస్ బీన్ రాయాలన్నమాట. ఓకే, హ్యాస్ బీన్ అప్రూవ్డ్. ఓకే, ద ప్రపోజల్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. ఎవరి చేత అనేది? బై ద కమిటీ. ఓకే, మనకి ఎక్కడ కూడా ఆప్షన్స్లో బై ద కమిటీ అంటే మన సబ్జెక్ట్ని, డూయర్ని మనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నెగ్లెక్ట్ చేశారు. కాబట్టి మనం దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. బీ ఫామ్ వరకు తీసుకుని చాలు, అంటే ప్యాసివ్ వర్బ్ వరకు. ద ప్రపోజల్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్, ఇది కరెక్ట్గా ఉంది. రైట్. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అన్నాడు. విచ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్? ఈ నాలుగిట్లో ఇప్పుడు చూడండి, మనకు వర్బ్ అనేది ఐడెంటిఫై చేస్తే వచ్చేస్తుంది. వర్బ్ ఎలా ఉండాలి మనం చూసాం కదా, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది ప్యాసివ్ వర్బ్ అవుతుంది. బీ అంటే ఏంటంటే బీ ఫామ్ అని అర్థం అండి. బీ ఫామ్లో బీ కూడా ఒక బీ ఫామ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూడండి, ద బాయ్ కిక్డ్ అనేది మన ఓన్లీ వర్బ్ ఉంది, సో ఇది కాదు. ద బాల్ వాజ్ కిక్డ్, చూసారు ఇక్కడ వాజ్ ప్లస్ V3 ఉంది. ఓకే, సో ఇది ప్యాసివ్ వాయిస్. ద బాయ్ కిక్స్, ఇది V1లో ఉంది, అంటే V5. అండ్ బాయ్ ఈజ్ కిక్కింగ్, ఇది V4లో ఉంది, సో ఇవేవి కాదు. బి ఈజ్ ద రైట్. అండ్ విచ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్? ఇందులో యాక్టివ్ వాయిస్లో ఉన్నది ఏది అని అడుగుతా ఉన్నాడు. ద బుక్ వాజ్ రిటెన్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉంది, అంటే ఇది ప్యాసివ్ వాయిస్ అనమాట. అండ్ నెక్స్ట్, ద కేక్ వాజ్ బేక్డ్ అంటే ఇది కూడా ప్యాసివ్ వాయిసే, ఎందుకంటే వర్బ్ బీ ఫామ్ ప్లస్ వర్బ్ V3 ఉంది. నెక్స్ట్, ద చైల్డ్ బ్రోక్ V2 ఉంది, అంటే ఇది మనకి యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. ద రోడ్ వాజ్ రిపేర్డ్ అంటే ఇది ప్యాసివ్ వాయిస్ అవుతుంది, అంటే వాజ్ ప్లస్ V3 ఉంది, బీ ఫామ్ ప్లస్ V3, అంటే సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్, ద వర్బ్ కెనాట్ నార్మల్లీ బీ చేంజ్డ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అంటే ఏ వర్బ్ అనేది ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేనిది అని అడుగుతా ఉన్నాడు. అంటే మనకి వర్బ్ అనేది ట్రాన్సిటివ్గా ఉండాలి. ట్రాన్సిటివ్గా ఉంటేనే మనకి వర్బ్ అనేది V3లోకి అంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చగలం. ఇప్పుడు ఎయిట్ అనేది ఏంటి? ఎయిట్ అనేది ట్రాన్సిటివ్ వర్బే, అంటే ఒక యాపిల్ తిన్నాడు, ద బాయ్ ఏట్ అన్ యాపిల్ అన్నాం. అన్ యాపిల్ వాజ్ ఈటెన్ బై ద బాయ్ అని, సో V3గా రాయొచ్చు, అంటే ప్యాసివ్ వాయిస్లో రాయొచ్చు. ఇక్కడ రోట్ కూడా మనం చూసాం ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ బిల్డ్ కూడా చూసాం, ప్యాసివ్ వాయిస్లో రాయగలం. అండ్ స్లీప్ అనేది రాయలేము, అంటే ఇప్పుడు ఒక పిల్లాడు నిద్రపోయాడు అని, అది యాక్టివ్ వాయిస్. ద బాయ్ ఈజ్ స్లీపింగ్ అన్నాను. అలాంటప్పుడు అప్పుడు ఆ బాయ్ని మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి చెప్పాలా? అంటే నిద్రపోతున్నాడు అనే దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్పగలం? ఆ బాయ్ చేత నిద్రపోవడం అంటే మనకి సెంటెన్స్ రాదు కదా. ఇప్పుడు ఇది వాళ్ళ చేత చేయబడింది అని చెప్తాం. ఒక నిద్ర అనేది మనకి అది ఒక వ్యక్తి యొక్క ఇంటర్నల్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఫిజికల్ కండిషన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అది న్యాచురల్గా జరిగేది, మనం దాన్ని ఒకటి చేసేది కాదు అది. కాబట్టి దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేమన్నమాట. అదే మనం ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్, దే హ్యావ్ ఇన్వైటెడ్ అస్ అన్నాడు. ఇప్పుడు చూస్ ద ప్యాసివ్ వాయిస్ ఫర్ ది సెంటెన్స్. దే హ్యావ్ ఇన్వైటెడ్, హ్యావ్ ప్లస్ V3 ఉంది. హ్యావ్ ప్లస్ V3 ఉంది అంటే మనకి పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని అర్థం. పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అంటే మనకి బీన్ రావాలి, బీ ఫామ్గా బీన్ రావాలి. అప్పుడు అజ్ అన్నాడు. అజ్ అంటే ఏంటి? అది బీ ఫామ్ అంటే ఆబ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ బీ అనమాట. వీకి ఆబ్జెక్టివ్ ఫామే అజ్. మనం సబ్జెక్ట్లో రాస్తే వి రాస్తాం, అదే ఆబ్జెక్ట్ ప్లేస్లో రాస్తే అజ్ అని రాయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సబ్జెక్ట్లోకి తీసుకెళ్ళాలి కదా, అదే కదా ఇప్పుడు ఆబ్జెక్ట్. అంటే మనం ఇప్పుడు ఏం రాయాలి? వి అని రాయాలన్నమాట. ఓకే, అండ్ హ్యావ్ ప్లస్ V3 ఉంది, అక్కడ మనం హ్యావ్ బీన్ ప్లస్ V3 రాయాలి, అంటే బి అనేది ఆప్షన్గా ఉంది. వీ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్. దే హ్యావ్ ఇన్వైటెడ్ అస్ అంటే వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. వీ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ అంటే మేము ఆహ్వానించబడ్డాము అని అర్థం.
అలా. నెక్స్ట్ ద పాసివ్ ఆఫ్ ద విండ్ బ్లూ అవే ద పేపర్స్. ఓకే, ద విండ్ సబ్జెక్ట్, బ్లూ అనేది వర్బ్, ద పేపర్స్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, అండ్ మీరు చూడండి నెక్స్ట్ మనకి చూసుకుంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చేయాలి కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ద పేపర్స్, దీన్ని సబ్జెక్ట్లోకి తీసుకొచ్చేస్తాం. అండ్ బీ ఫామ్ రాసుకోవాలి. బీ ఫామ్ అంటే ఇప్పుడు మనకి వర్బ్ చూడాలిగా. బ్లూ అనేది పాస్ట్ టెన్స్ ఆఫ్ బ్లో. బ్లో, బ్లూ, బ్లోన్ అవుతుంది. అది మనకి V2లో ఉంది. V2 అంటే ఏంటి, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో ఉంది అంటే మనకి వస్ కానీ వర్ కానీ తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏ బీ ఫామ్ తీసుకోవాలి, ద పేపర్స్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకున్నాం కదా. సబ్జెక్ట్ ప్లేస్లో పేపర్స్ అని వచ్చినప్పుడు అది మనకి ప్లూరల్ అయిపోతుంది పేపర్స్. సో కాబట్టి వర్ తీసుకోవాలి, వర్. అండ్ ప్లస్ V3 తీయాలి, అంటే బ్లో, బ్లూ, బ్లోన్ అంటే V3 వస్తుంది. అండ్ అవే అనేది మనకి యాడ్ వర్బ్గా ఉంది, సో యాడ్ వర్బ్ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరు ఊదేశారు, ఎవరు పంపారు అంటే ద విండ్ అని, బై ద విండ్. ఓకే, ద పేపర్స్ వర్ బ్లోన్ అవే బై ద విండ్ అనేది ఆప్షన్ అవుతుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ ద టీచర్ ప్రైజెడ్ ద స్టూడెంట్ అని. ద స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ప్రైజెడ్ అనేది వర్బ్, టీచర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఆబ్జెక్ట్, ద స్టూడెంట్ అన్నాం. ద స్టూడెంట్, ప్రైజ్డ్ అనేది ఏంటి, పాస్ట్ టెన్స్, V2లో ఉంది. దాన్ని మనం బీ ఫామ్ ప్లస్ V3గా మార్చాలి. ప్రైజ్డ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం వస్ కానీ వర్ కానీ తీసుకోవాలి. కానీ ఇక్కడ స్టూడెంట్ అనేది సింగులర్ కదా, సో వస్ తీసుకోవాలి. ద స్టూడెంట్ వస్. అండ్ నెక్స్ట్ ప్రైజ్డ్ అన్నాడు. ప్రైజ్డ్ అంటే ఆల్రెడీ మనకి రెగ్యులర్ వర్బ్ కాబట్టి V3 కూడా ప్రైజ్డే ఉంటుంది. సో వస్ ప్రైజ్డ్, ఎవరు ప్రైజ్ చేస్తారు, బై ద టీచర్. సో మనకి ద స్టూడెంట్ వాజ్ ప్రైజ్డ్ బై ద టీచర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ద వర్కర్స్ ఆర్ రిపేరింగ్ ద రోడ్ అని. ఆర్ రిపేరింగ్ అండ్ ద రోడ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ద రోడ్ ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఆర్ రిపేరింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనగానే మనకి కంటిన్యూస్ అన్నింటికే మనకి బీయింగ్ రావాలి బీ ఫామ్గా. ఓకే, ఆల్రెడీ మనకు ఉన్నటువంటి బీ ఫామ్ని అంటే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. ద రోడ్ అన్నాడు, రోడ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ బీయింగ్ అనేది రావాలి. అండ్ రిపేర్డ్ అనేది V3గా వస్తుంది అనమాట. సో ఏ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ ద చెఫ్ కుక్స్ డెలిషియస్ ఫుడ్. ఓకే, ద చెఫ్ అనేది సబ్జెక్ట్, కుక్స్ అనేది వర్బ్, డెలిషియస్ ఫుడ్ అనేది వర్బ్ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. రైట్, ఇప్పుడు ఆబ్జెక్ట్ని తీసుకువచ్చేయండి. ఎలాంటి ఫుడ్, డెలిషియస్ ఫుడ్. ఓకే, కుక్స్ అనేది ఏంటి మనకి ఇక్కడ V5గా ఉంది. V5 ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. V5 అంటే మనకు చూసుకోవాల్సింది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే V5 వాడతాం. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనగానే మనకి బీ ఫామ్ ఏం కావాలి, ఈజ్ కానీ యామ్ కానీ లేదా ఆర్ కానీ. ఓకే, ఈ మూడింటి. మరి డెలిషియస్ ఫుడ్ అన్నాం. ఫుడ్ అనేది మనకి ఇక్కడ సింగులర్గా కన్సిడర్ చేసుకోవాలి కదా. ఫుడ్ అనేది ఐటమ్స్ చాలా ఉండొచ్చు, కానీ అది ఒక ఫుడ్ అంటే ఒక ఐటమ్ ఆఫ్ ఈటబుల్. దాన్ని మనం ఇప్పుడు సింగులర్గానే కన్సిడర్ చేయాలి ఎప్పుడు కూడా. సో ఈజ్ అనేది తీసుకోవాలి. ద డెలిషియస్ ఫుడ్ ఈజ్, రైట్. అండ్ మనకి కుక్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది, దాన్ని V3లోకి మార్చుకోవాలి. కుక్డ్ అవుతుంది. ద ఫుడ్ ఈస్ కుక్డ్ బై ద చెఫ్ అవుతుంది. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద జడ్జ్ విల్ హియర్ ద కేస్ టుమారో. ఓకే, ద జడ్జ్ అనేది సబ్జెక్ట్, విల్ హియర్ అనేది వర్బ్, ద కేస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ద కేస్ అనేది మనకి ఆబ్జెక్ట్ ప్లేస్లోని సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేయాలి. రైట్, ద కేస్ తీసుకున్నాం. రైట్, నెక్స్ట్ మనకి ఇది విల్ ఉంది కాబట్టి విల్తో పాటు లేదా షల్తో పాటు ఏమో బీ ఫామ్గా బీ రావాలన్నమాట. రైట్, విల్ ప్లస్ బీ రాయాలి, విల్ బీ. అండ్ హియర్ అనేది ఏంటి, హియర్ హర్డ్ అంటాం. హియర్ హర్డ్ అంటే మనకి V3 రాయాలి, విల్ బీ హర్డ్. ఓకే, అలా V3 ఫామ్లో రాయాలి. అండ్ టుమారో అందుకు మనకి బై ద జడ్జ్ అనేది రాలేదంటే కేసు వినేది ఎవరు, జడ్జే వింటాడు. ఓకే, హియరింగ్ అంటారు, అంటే జడ్జే హియరింగ్ చేస్తాడు అనమాట. వేరే వాళ్ళు హియరింగ్ అనేది అనవసరం,
జడ్జే కాబట్టి కామన్గా అండర్స్టూడ్ కాబట్టి అది మనకి జడ్జ్ అనేది మెన్షన్ చేయాల్సిన పని లేదు. ద కేస్ విల్ బి హర్డ్ బై ద జడ్జ్ టుమారో అని కూడా రాసుకోవచ్చు, బట్ ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సమ్వన్ హ్యాస్ బ్రోకెన్ ద విండో అన్నాడు. సమ్వన్ అనేది ఎవరు తెలియనప్పుడు వాడేది సబ్జెక్ట్ ప్లేస్లో, అండ్ హ్యాస్ బ్రోకెన్ అనేది మనకి పర్ఫెక్ట్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నటువంటి వర్బ్ అది. నెక్స్ట్, ద విండో అనేది ఆబ్జెక్ట్. ద విండో అనేది మనకి సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది, అండ్ ద విండో తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్, హ్యాస్ బ్రోకెన్ అంటే ఏంటి, హ్యాస్ బీన్ బ్రోకెన్ అవుతుంది అనమాట. హ్యాస్ బ్రోకెన్ కాస్త హ్యాస్ బీన్ బ్రోకెన్ అవుతుంది. సో ఇది తీసుకోవాలి. బై సమ్వన్ అని రాసుకోవచ్చు, లేదా మనకి అర్థమవుతుంది బై సమ్వన్ అని లేకపోయినా సరే. నెక్స్ట్, ద స్టూడెంట్స్ హ్యాడ్ సబ్మిటెడ్ ద అసైన్మెంట్స్ అన్నాడు. స్టూడెంట్స్ సబ్జెక్ట్, హ్యాడ్ సబ్మిటెడ్ వర్బ్, ద అసైన్మెంట్స్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఆబ్జెక్ట్ని తీసుకొచ్చేయండి. ఆబ్జెక్ట్ని తీసుకొచ్చేస్తే ద అసైన్మెంట్స్ అయింది. అండ్ నెక్స్ట్, హ్యాడ్ సబ్మిటెడ్ అన్నాడు. ఇక్కడ మనం హ్యాస్ బ్రోకెన్ అంటే హ్యాస్ బీన్ బ్రోకెన్ అని రాసాం. ఇక్కడ హ్యాడ్ సబ్మిటెడ్ అంటే హ్యాడ్ బీన్ సబ్మిటెడ్ అని రాయాలి. అంటే పర్ఫెక్ట్ హెల్పింగ్ వర్బ్ కనబడింది అంటే మనం తీసుకోవాల్సిన ప్యాసివ్ బీ ఫామ్ హ్యాడ్ బీన్ తీసుకోవాలన్నమాట. బీన్ తీసుకోవాలి. హ్యాడ్ బీన్ సబ్మిటెడ్ V3. సో దిస్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, ప్యాసివ్ ఆఫ్ దే ఆర్ వాచింగ్ ఏ మూవీ అన్నాడు. సో ఏ మూవీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ప్లేస్లో రాసుకోవచ్చు. ఎ మూవీ ఈజ్ రిటర్న్, సబ్జెక్ట్ ప్లేస్ ఏ మూవీ. అండ్ ఆర్ వాచింగ్ అంటే ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనగానే మనకు కావాల్సింది ఈజ్ కానీ, యామ్ కానీ, లేదా ఆర్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు మనకి మూవీ అనేది సింగులర్ కదా, సో ఈజ్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్, ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్తో పాటు మనం బీయింగ్ కూడా యాడ్ చేయాలి. ఓకే, సో బీయింగ్ అనేది యాడ్ అయింది, అండ్ దాంతోపాటు మనం B3 రాయాలి. సో ఏ మూవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై దెమ్ అనేది అండర్స్టూడ్ అది. రైట్. నెక్స్ట్, ద కంపెనీ ఎంప్లాయీస్ 500 వర్కర్స్. ద కంపెనీ సబ్జెక్ట్, ఎంప్లాయీస్ అనేది వర్బ్, అండ్ 500 వర్కర్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ 500 వర్కర్స్ అని తీసుకున్నాం. ఓకే, 500 వర్కర్స్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లేస్లో కాస్త సబ్జెక్ట్లోకి వచ్చేసింది. ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ఎంప్లాయీ అనేది నౌన్ కాదు, ఇక్కడ ఎంప్లాయీస్ అనేది వర్బ్గా వాడాడు కాబట్టి, అంటే 500 మంది వర్కర్స్ని రిక్రూట్ చేసుకుంటుంది అనమాట కంపెనీ అనేది. ఓకే, ఇప్పుడు దీన్ని V5లో అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని అర్థం అనమాట. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనగానే మనకి ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్. ఇప్పుడు ఎంప్లాయీస్ అంటే వర్కర్స్, వర్కర్స్ అనగానే ప్లూరల్ అవుతుంది. ప్లూరల్ అంటే ఆర్ తీసుకోవాలి. ఓకే, 500 వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్. సో ఎంప్లాయిడ్ V3 బై ద కంపెనీ. సో ఇది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ద టీచర్ విల్ పనిష్ ద లేట్ కమ్మర్స్ అన్నాడు. ద టీచర్ సబ్జెక్ట్, విల్ పనిష్ వర్బ్, ద లేట్ కమ్మర్స్ ఆబ్జెక్ట్. ఓకే, రైట్. ద లేట్ కమ్మర్స్ అనేది మనకు ఆబ్జెక్ట్ ప్లేస్లో నుంచి సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. ద లేట్ కమ్మర్స్. అండ్ విల్ పనిష్ అంటే ఏంటి, ఫ్యూచర్ అది. అంటే అప్పుడు మనకి ఏమైపోతుంది, విల్ ప్లస్ బి అయిపోవాలన్నమాట. విల్ ప్లస్ బి తీసుకోవాలి. విల్ బి, ద టీచర్, ద లేట్ కమ్మర్స్ విల్ బి, అండ్ పనిష్ అనేది V1, దాన్ని మనం V3లోకి రాయాలి. అంటే పనిష్డ్ అని రాసుకోవాలి. ఇది మీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, డూ దే సెల్ బుక్స్ హియర్. ఓకే, డూ దే సెల్ బుక్స్ హియర్ అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డూ ఫార్మ్స్ అనేవి ప్యాసివ్ వాయిస్లో కనపడవు. డూకు బదులుగా మనం ఏం వాడుకోవచ్చు, మనకి డూ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ వాడుకోవచ్చు అనమాట. అంటే మనకి ఆల్టర్నేటివ్ బీ ఫార్మ్స్ అవి ప్యాసివ్ వాయిస్లో. డూ ఫార్మ్స్ అనేవి ఓన్లీ యాక్టివ్ వాయిస్లోనే వస్తాయి, కానీ బీ ఫార్మ్స్ అనేవి యాక్టివ్ వాయిస్లో ఉంటాయి, ప్యాసివ్ వాయిస్లో కూడా ఉంటాయి అనమాట. డూ ఫార్మ్స్కి ప్యాసివ్ వాయిస్లో ఎంట్రీ లేదు కాబట్టి డూ బదులు మనం వేరే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలంటే ప్యాసివ్ బీ ఫామ్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి బీ ఫామ్కి ఏం తీసుకోవాలి, డూ ప్లేస్లో ఈజా, యామా, ఆరా అనేది ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ రాయేటటువంటి ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని నెంబర్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి, దే అనేది సబ్జెక్టు, సెల్ అనేది వర్బ్, బుక్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బుక్స్ అనేది ప్లూరల్ కదా కాబట్టి మనం ఆర్ తీసుకోవాలన్నమాట.
ఒకటే బుక్ అనుకో సింగులర్ తీసుకుంటూ ఈజ్ అవుతుంది అది. ఓకే ఓకే. ఆర్ బుక్స్, బుక్స్ అనేది ఆబ్జెక్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ సెల్ అనేది సింగులర్ ప్రజెంట్ టెన్స్. సెల్ కాస్త V3 రాయాలి, సోల్డ్ అవుతుంది, సోల్డ్. హియర్ అనేది మనకి టైం ప్లేస్ ఇండికేషన్ హియర్ రాసుకుంటాం, అది అలా తీసుకోవాలి. నెక్స్ట్ షీ కెన్ సాల్వ్ ద పజిల్ అన్నాడు. సో షీ సబ్జెక్ట్, కెన్ సాల్వ్ వర్బ్, ద పజిల్ ఆబ్జెక్ట్. ద పజిల్ అనేది మనం ఆబ్జెక్ట్ ప్లేస్లో నుంచి సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చేయాలి. నెక్స్ట్ ద పజిల్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ కెన్ సాల్వ్ అన్నాడు. కెన్ అనేది మనకి ఫ్యూచర్ ఇండికేషన్ కదా, అప్పుడు మనకి ఏమవుతుంది, కెన్ ప్లస్ బి అవుతుంది. ఓకే, కెన్ బి V3 ఏంటి, సాల్వ్డ్ బై హర్. సో ద పజిల్ కెన్ బి సాల్వ్డ్ బై హర్. Okay, now the government has launched a new scheme. Government subject, has launched a verb, a new scheme is object. ఇప్పుడు ఆబ్జెక్ట్ తీసుకొచ్చేయండి, a new scheme అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. సో a new scheme అండ్ has launched కాస్త ఏమవుతుంది, has been launched అవుతుంది. has been launched అంటే ఎవరు లాంచ్ చేస్తారు స్కీమ్స్ అని, గవర్నమెంటే కదా. సో గవర్నమెంట్ అనేది అది అండర్స్టూడ్ అనమాట, ఆబ్జెక్ట్ అనేది అండర్స్టూడ్, రైట్. నెక్స్ట్ ద ఫార్మర్ గ్రోస్ రైస్ అన్నది. ఫార్మర్ సబ్జెక్ట్, గ్రోస్ వర్బ్, రైస్ ఆబ్జెక్ట్. అండ్ మనకి ఇప్పుడు రైస్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతే రైస్, అండ్ ఇది రైస్ అనేది సింగులర్, ఎప్పుడు కూడా సింగులర్గానే ఉంటుంది. రైస్ అనేది ఎప్పుడు ప్లూరల్ అవ్వదు, ఎందుకంటే కలెక్టివ్ నౌన్ రైస్ అనేది. రైస్ అండ్ సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకుంటాం. రైస్ ఈజ్ గ్రూ గ్రాన్. V3 ఏమవుతుంది, గ్రాన్ అవుతుంది. రైస్ ఈజ్ గ్రాన్ బై ద ఫార్మర్, రైట్. ఇది నీ ఆన్సర్. నెక్స్ట్ దే వర్ పెయింటింగ్ ద వాల్. దే సబ్జెక్ట్, వర్ పెయింటింగ్ ఈజ్ ద వర్బ్, ద వాల్ ఈజ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, రైట్. సో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకొచ్చేయండి. అండ్ ద వాల్ అండ్ వర్ పెయింటింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనకి ఇప్పుడు బీయింగ్ అనేది రావాలి కదా, బీ ఫామ్గా బీయింగ్ అనేది కూడా యాడ్ చేయాలి కంటిన్యూస్ టెన్స్ అంటే. ఇప్పుడు ఆల్రెడీ మనకి హెల్పింగ్ వర్బ్ ఉంటుంది ఇందులో, వర్ పెయింటింగ్ అనేది ఉంది కదా, వర్ అనేది. సో దీంతో పాటుగా మనం బీయింగ్ అనేది యాడ్ చేయాలి. అయితే వర్ యాజ్ ఇట్ ఈజ్ రాయలేము ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి వర్ రాశాడు. కానీ ఇప్పుడు ద వాల్ అనేది సబ్జెక్ట్ అయిపోయింది, ఆ వాల్ అనేది సింగులర్ కదా. సో వర్ కాస్త వాజ్ అయిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ బీయింగ్ రాస్తాం, వాజ్ బీయింగ్ పెయింటెడ్, V3 అవుతుంది ఇలా, రైట్. నెక్స్ట్ షీ అనేది సబ్జెక్ట్, హ్యాడ్ ప్రిపేర్డ్ అనేది వర్బ్, డిన్నర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు దాన్ని మనం డిన్నర్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చేయాలి. డిన్నర్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చేసి అండ్ నెక్స్ట్ హ్యాడ్ ప్రిపేర్డ్ అన్నాడు అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. హ్యాడ్ ప్రిపేర్డ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యాడ్ బీన్ రాయాలి మనం. ఓకే, హ్యాడ్ ప్లస్ బీన్ రాయాల్సి ఉంటుంది. హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ అవుతుంది. ఓకే, బై హర్ అనేది అక్కడ రిసీవర్ కింద వస్తుంది అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్లీ రిటర్న్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇచ్ కింద 4 ఉన్నటువంటి సెంటెన్స్లో ఏది కరెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఉందని అడుగుతున్నాడు, అంటే కరెక్ట్ స్ట్రక్చర్లో ఉంది. ఇప్పుడు ద హోంవర్క్ అనే సబ్జెక్ట్, వాస్ కంప్లీటెడ్ అనేది అంటే బీ ఫామ్ ప్లస్ వర్బ్ బై రవి. సో ఇది కరెక్ట్గానే ఉంది, చూద్దాం మిగతాయి కూడా. ద వర్క్ కంప్లీటెడ్ బై రవి అంటే మనకి ఇక్కడ బీ ఫామ్ మిస్ అవుతుందండి, బీ ఫామ్ కూడా ఉండాలి ప్యాసివ్ వాయిస్ అనేది, ఇట్స్ కంపల్సరీ. సో ఇది ప్యాసివ్ కాదు. ద హోంవర్క్ హ్యాస్ కంప్లీట్, సో ఇది సెంటెన్సే రాంగ్ అసలు. ద హోంవర్క్ వాస్ కంప్లీట్ అనేది మనకి V1లో ఉంది, అక్కడ V3లో ఉండాలి. సో ఇది కూడా రాంగ్, అంటే ఏ ఈజ్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్ ద ప్రిన్సిపాల్ గేవ్ ప్రైజెస్ టు ద విన్నర్స్ అన్నాడు. అంటే ఇప్పుడు విన్నర్స్ అనేది అంటే ద విన్నర్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. అండ్ అంటే సబ్జెక్ట్ నుంచి అంటే డబుల్ ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, చూద్దాం. ద ప్రిన్సిపల్ అనేది సబ్జెక్ట్, గేవ్ అనేది వర్బ్, ప్రైజెస్ అనేది మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్, టు ద విన్నర్స్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇలాంటి సందర్భాల్లో మనం 2 విధాలుగా ఆన్సర్ రాయొచ్చు. మీరు బెస్ట్ వేలో ఏంటంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే వస్తువు ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ ప్లేస్లో
ఆ వస్తువుతో మీరు ప్యాసివ్ వాయిస్ని స్టార్ట్ చేయండి. అదే మీకు ఎక్కువగా ప్రిఫర్ చేసే ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రైజెస్ అనేవి వస్తువులు కదా, సో దీంతోనే స్టార్ట్ చేయండి. విన్నర్స్ అనేది పీపుల్ అక్కడ. ఓకే, సో అక్కడ పీపుల్ అనేది మీకు నెక్స్ట్ ప్రయారిటీ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్రైజెస్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో తీసుకుని దాన్ని ఫస్ట్ ప్లేస్లో రాయండి. అంటే ఇక్కడ ద ప్రైజెస్ అన్నది. ఇప్పుడు గేవ్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్ కదా, ప్రైజెస్ అనేది ప్లూరల్, పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే వర్ అనేది మనకి బీ ఫామ్ అవుతుంది. ద ప్రైజెస్ వర్ అండ్ గేవ్ అనేది V2, గివెన్ అనేది V3. ద ప్రైజెస్ వర్ గివెన్, ఎవరికి ఇచ్చారు, టు ద విన్నర్స్. ఇక్కడ మనకి రిసీవర్స్ని మెన్షన్ చేస్తాం అనమాట. అలా టు ద విన్నర్స్ ఎవరు ఇచ్చారు, బై ద ప్రిన్సిపాల్ చేత ప్రైజెస్ అనేవి విన్నర్స్కి ఇవ్వబడ్డాయి అని చెప్తాం అనమాట. ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే ద విన్నర్స్ వర్ గివెన్ ద ప్రైజెస్ బై ద ప్రిన్సిపల్ అని కూడా రాయొచ్చు. ద విన్నర్స్ వర్ గివెన్ ద ప్రైజెస్ బై ద ప్రిన్సిపల్ అని కూడా రాసుకోవచ్చు అది. ఓకే, సో కానీ ఇది మనకి మోస్ట్లీ అప్రోప్రియేట్ అనమాట, ఎక్కువగా ప్రిఫర్ చేసే ఆన్సర్, సేఫ్ వన్. సో రైట్ లైక్ దిస్. నెక్స్ట్, దే ఆర్ డెకరేటింగ్ ద హాల్ అనేది దే సబ్జెక్ట్, ఆర్ డెకరేటింగ్ వర్బ్, హాల్ అనేది ఆబ్జెక్ట్. హాల్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేట్లోకి వచ్చేస్తుంది. అండ్ ద హాల్ అండ్ ఆర్ డెకరేటింగ్ అంటే ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్. అండ్ ఇప్పుడు మనం దాన్ని, ఇప్పుడు హాల్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకుంటాం. అండ్ దీన్ని మనం బీయింగ్ కూడా యాడ్ చేసుకోవాలి, కంటిన్యూస్ టెన్స్ కదా. ద హాల్ ఈజ్ బీయింగ్, డెకరేట్ అనేది V3కి రాయాలి. సో డెకరేటెడ్, ద హాల్ ఈజ్ బీయింగ్ డెకరేటెడ్, ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ప్యాసివ్ ఆఫ్ ద మెకానిక్ రిపేర్డ్ మై కార్. ఓకే, సో ఇలా ఉంది. సో మై కార్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మై కార్ అనేది ఆబ్జెక్ట్గా తీసుకుని నెక్స్ట్ ఇప్పుడు మనకి రిపేర్డ్ అనేది ఏంటి, పాస్ట్ టెన్స్, అది యాక్టివ్ వాయిస్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి బీ ఫార్మ్స్ ఏంటి, బస్ కానీ వర్ కానీ రావాలి. సో ఇక్కడ మై కార్ అనేది సింగులర్ కదా, సో వాజ్ తీసుకోండి. అండ్ రిపేర్డ్ అనేది మనకి ఆల్రెడీ V3, రిపేర్డ్ అనేది V3లో కూడా రిపేర్డ్ అని రాస్తాం. మై కార్ వాజ్ రిపేర్డ్ బై ద మెకానిక్ అనేది మనకు ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్, ద పోలీస్ కాట్ ద క్రిమినల్ అనేది. ద పోలీస్ సబ్జెక్ట్, కాట్ వర్బ్, ద క్రిమినల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ద క్రిమినల్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. సబ్జెక్ట్ ప్లేస్లోకి ద క్రిమినల్ అని వచ్చేసినప్పుడు వాజ్ కాట్ అనేది మనకి బీ ఫామ్ అయిపోతుంది, బీ ఫామ్ ప్లస్ V3. ఓకే, అండ్ ఎందుకంటే పాస్ట్ టెన్స్లో ఉంది కదా, రైట్. అండ్ బై ద పోలీస్ అనేది ఆబ్జెక్ట్, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద కంపెనీ విల్ లాంచ్ ద ప్రొడక్ట్. ద కంపెనీ సబ్జెక్ట్, లాంచ్ వర్బ్, ద ప్రొడక్ట్ ఆబ్జెక్ట్, అది. అండ్ ఇప్పుడు ద ప్రోడక్ట్ అనేది ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది సబ్జెక్ట్ ప్లేస్లోకి. విల్ అంటే ఏంటి, ఇక్కడ విల్ ప్లస్ బీ రావాలా, విల్ బీ. అండ్ లాంచ్ కాస్త లాంచ్డ్ అవుతుంది నెక్స్ట్ మంత్, ఇది ఆన్సర్ అవుతుంది. ద టీచర్ హ్యాస్ కరెక్టెడ్ అన్నాడు. ద పేపర్స్, హ్యాస్ కరెక్టెడ్ అనగానే మనకు గుర్తుంచుకోవాల్సింది ప్రజెంట్ పర్ఫెక్ట్, అది. అప్పుడు హ్యాస్ బీన్ కరెక్టెడ్ అవుతుంది. హ్యాస్ బీన్ కరెక్టెడ్ ఎక్కడ ఉంది చూడండి, హ్యాస్ బీన్ కరెక్టెడ్, ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్లోజ్ ద విండో అన్నాడు. క్లోజ్ ద విండో అనగానే మనం చూసాం కదా ఇంతకుముందు ఈ మోడల్ ఇంపరేటివ్లో. ఇక్కడ ద విండో అనేది క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ రియాక్ట్ అవుతుంది, అంటే మనం లెటర్తో స్టార్ట్ చేయాలన్నమాట. ఇది లెట్ ద విండో బీ క్లోజ్డ్ అని రాయాలి. అంటే లెటర్ తర్వాత ఆబ్జెక్ట్ రాసుకోవాలి. ఆబ్జెక్ట్ తర్వాత మనకి ఇది ఇంపరేటివ్లో లెటర్తో స్టార్ట్ చేసాము అంటే మనం ఫ్యూచర్ కింద కన్సిడర్ చేసి బీని బీ ఫామ్గా రాసుకోవాలన్నమాట. సో లెట్ ద విండో బీ క్లోజ్డ్, అలా. సో V3 అనేది చివరికి వస్తుంది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, వై డిడ్ హీ రెఫ్యూజ్ ద ఆఫర్. వై అనేది మనకి ఆల్రెడీ ఇంట్రాగేటివ్లో ఉంది, అది యాస్టీస్ రాసుకుంటాం. డిడ్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది, పాస్ట్ టెన్స్ ఏం తెలియజేస్తుంది. ఈ అనేది సబ్జెక్ట్, రెఫ్యూజ్ అనేది వర్బ్, అండ్ ద ఆఫర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం ఇప్పుడు రాసే ముందు ఇది ఇంట్రాగేటివ్లో ఉంది కాబట్టి ఇంట్రాగేటివ్ సెన్స్ చూపించుకోవాలి కదా. సో వైని వైగాని రాసుకుంటే, ఒకవేళ హూ అని ఉందనుకోండి అప్పుడు మాత్రమే మనం బై హూమ్ అని రాస్తాం. ఓకే, హూ అని ఉన్నప్పుడు మాత్రమే, కానీ అన్ని సందర్భాల్లో కాదు. ఇక్కడ మనకి హూ లేదు, వై ఉంది కాబట్టి ఇది దీంతో మనకు పని లేదు. ఓకే, వైగానే ఉంటుంది.
వాట్గానే ఉంటుంది, హౌగానే ఉంటుంది. ఓకే, కానీ హూ మాత్రమే మనకు బై హూమ్ అనేది మారుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి డిడ్ బదులు ఏం రాసుకోవాలని చెప్పాము? పాస్ట్ టెన్స్ కదా డిడ్ అంటే. డిడ్ బదులు మనకి వస్ కానీ వర్ కానీ ఆల్టర్నేటివ్స్, పాస్ట్ ప్యాసివ్ బీ ఫార్మ్స్. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేటటువంటి ఆబ్జెక్ట్ ఏంటో తెలుసుకుంటే వస్ ఆ వర్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేటువంటి ఆబ్జెక్ట్ ఏంటి? ద ఆఫర్ అనేది సింగులరే కాబట్టి, ద ఆఫర్ అనేది సింగులర్ కాబట్టి వస్ అనేది రాస్తాం. ఓకే, వై వాజ్ ద ఆఫర్. నెక్స్ట్ V3 రెఫ్యూజ్డ్. V3గా రెఫ్యూజ్డ్ అవుతుంది. సో ఇది ఆన్సర్, ఏ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ప్యాసివ్ సెంటెన్స్. ఇందులో కరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయింది ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఎవ్రీవన్ అడ్మైర్డ్ హర్ కరేజ్ అనే దానికి ప్యాసివ్ వాయిస్ రాయాలి. ఎవ్రీవన్ సబ్జెక్ట్, అడ్మైర్డ్ హర్ కరేజ్. హర్ కరేజ్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ హర్ కరేజ్ అడ్మైర్డ్ అంటే బీ ఫామ్, వర్బ్ వచ్చేసింది, బీ ఫామ్ లేదు, సో ఇది కాదు. నెక్స్ట్ హర్ కరేజ్ వాజ్ అడ్మైర్డ్. సో అడ్మైర్డ్ అనేది పాస్ట్ టెన్స్ కదా, సో వాజ్ అడ్మైర్డ్ ఇది కరెక్ట్గా ఉంది. బై ఎవ్రీవన్ ఇది కరెక్టే. హర్ కరేజ్ ఈజ్ అడ్మైర్డ్, ఈజ్ కాదండి. అడ్మైర్డ్ అంటే పాస్ట్ టెన్స్ కదా, సో వాజ్ తీసుకోవాలి, ఈజ్ కాదు. నెక్స్ట్ ఇది రాంగ్. హర్ కరేజ్ హ్యాడ్, నో ఇది కూడా కాదు. సో బి ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో దీస్ ఆర్ ద 50 క్వశ్చన్స్. ఈ మీకు 50 క్వశ్చన్స్ తర్వాత కూడా మీకు ప్యాసివ్ వాయిస్ డౌట్ ఉంది అని నేను అనుకోను. మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఆ క్వశ్చన్స్ అనేవి కామెంట్ సెక్షన్లో అడగడానికి ట్రై చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.